మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ క్లాసెస్. నీట్ స్టూడెంట్స్ యొక్క బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ ఎగ్జామ్ అయిపోయింది, మార్క్స్ వచ్చేసి చాలా తక్కువ వస్తున్నాయి, సో మాకు సీట్ వస్తుందా రాదా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది చెప్పండి సార్, ఈ టెన్షన్ మేము భరించలేకపోతున్నాము అని చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు. సో నేను ప్రిడిక్షన్ స్కోరు ఒక బెస్ట్ అనాలిసిస్ ద్వారా నేను చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ 2024కి అండ్ 2025 ఎక్స్పెక్టెడ్ ఎలా ఉంటుందని బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్, వాళ్ళ స్కోర్స్ డిస్కస్ చేసి పేపర్ ప్యాటర్న్, ఈ ఇయర్ పేపర్ స్టాండర్డ్ని బట్టి నేను మీకు ఒక బెస్ట్ ప్రిడిక్టెడ్ స్కోర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సీట్ వచ్చే పాసిబిలిటీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్గా. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ స్టేట్ వైజ్. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు బెస్ట్ డిసిజన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఒక్కసారి వినండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకండి. ఓకే, నీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బై హరీష్ రెడ్డి సార్ అంటే నేనే. ఓకే, చూద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 2024 720 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. 720 మార్క్స్కి బిలో 10 అంటే బిలో 10 అప్ టు 720 మార్క్స్, బిలో 100 715 మార్క్స్, బిలో 500 705 మార్క్స్, బిలో 1000 700 మార్క్స్. చూడండి ఎంత హై మ్యాక్సిమం స్కోర్ ఉందో. ఎందుకంటే పేపర్ చాలా ఈజీ ఇచ్చాడు, డైరెక్ట్ వితౌట్ పుట్ పెన్ మనం ఆన్సర్ మార్క్ చేసుకునేటట్లు ఇచ్చాడనమాట. కానీ 2025 ప్రిడిక్షన్ చూద్దాం. 2025 720 వస్తుందా సార్ అంటే నా గెస్ కరెక్ట్ అయితే నాట్ పాసిబుల్, అస్సలు పాసిబులే కాదు. ఎంత ఉంటుంది అంటే 680 to 695 మధ్యలోనే టాప్ ఉంటుంది, టాప్ స్కోర్ వచ్చేసి 696 వరకు. నెక్స్ట్ బిలో 10 670 to 675 మార్క్స్, ఇది మార్క్స్ అన్న 2025 మార్క్స్. ఓకే, బిలో 100 వచ్చేసరికి 640 650, బిలో 500 వచ్చేసరికి 620 630 మధ్యలో ఉండొచ్చు. బిలో 1000 అంటే 615 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బిలో 1000 ర్యాంక్ అని. ఓకే, నెక్స్ట్ బిలో 5000 చూడండి. 2024 ఏమో 685 మార్క్స్, 2025 560 to 570 మార్క్స్, 5000. ఓకే, ఒకప్పుడు ఉండేనండి ఇది, ఏది 2016 15 ఆ టైంలో ఇలా ఉంటుండే స్కోర్స్. ఓకే, కానీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి పేపర్ కంప్లీట్ డైల్యూట్ చేయడం వల్ల మ్యాక్సిమం స్కోర్స్ తెచ్చుకున్నారు. ర్యాంక్ చూసినా పెద్ద ర్యాంక్, ఎక్కువ స్కోర్ ఎక్కువ ర్యాంక్ అన్నట్లయింది. ఇప్పుడు తక్కువ స్కోర్ బెస్ట్ ర్యాంక్, తక్కువ స్కోర్ బెస్ట్ ర్యాంక్ అవుతుంది. చూడండి బిలో 10,000 ఎంత 675 మార్క్స్ 2025. ఇది మాత్రం మీరు ఫోకస్ చేయండి, ఇది వదిలిపెట్టండి. నా సజెషన్ ఏంటంటే ఇది వదిలిపెట్టండి. సార్ నాకు 550 to 555 మార్క్స్ వస్తున్నాయి, ఎంత ర్యాంక్ రావచ్చు అంటే 10,000 వరకు రావచ్చు అన్నది ఇలా థింక్ చేయండి మీరు. ఇది మాత్రమే టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ 20,000కి ఎంత ఉంది, 530 to 540 మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30,000కి 520 to 530 మార్క్స్. నెక్స్ట్ 50,000కి 490 to 495 మార్క్స్. 50,000 ర్యాంక్ వచ్చింది అంటే ఈ మార్క్స్ ఉంటే రావచ్చు. ఓకే, ఇలా థింక్ చేయండి మనకు. నెక్స్ట్ బిలో 70,000 చూడండి 600 మార్క్స్, కానీ ఇక్కడ చూడండి 460 470. సింపుల్ లాజిక్ ఇవ్వాలా, 100 మార్క్స్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది చూడండి. 100 to 120 మార్క్స్, ఇది 600 ఉంది, ఇది ఆల్మోస్ట్ 500కి నియర్ ఈక్వల్ ఉంది. అలా పెట్టుకోండి సింపుల్గా, అంటే మనకు 100 మార్క్స్ డిఫరెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇది 1 lakh ఇది 2024 ఏమో 580, బట్ నౌ 445 to 450. 1,50,000 540 మార్క్స్ 2024, బట్ మీకు 410 to 415. ఓకే, 2 lakhs ఇది 503, బట్ మీకు 380 to 390 మార్క్స్ వచ్చిన మీ ర్యాంక్ వచ్చేసి 2 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ 2,50,000 350 to 360 మార్క్స్కి పాసిబిలిటీ ఉంది. 3 lakhs వరకు తీసుకుంటున్నా నేను, 320 330 మార్క్స్, 3 lakhs వరకు ర్యాంక్. ఓకే, బిలో 3 lakhs లోపల ఉంటే మీకు 320 to 330 మార్క్స్ వస్తే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఆలోచించి మీరు డిసిషన్ తీసుకోండి. ఓకేనా, ఇంత తక్కువ వచ్చిందని భయపడకండి, దీన్ని చూసుకోండి. సార్ ఇంత తక్కువ మార్క్స్కి మంచి ర్యాంకే ఉంది, సో పాసిబిలిటీ ఉంటుంది అనే హోప్స్ మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇంతవరకు నేను ఆల్ ఇండియా ర్యాంకే ఇచ్చాను. ఫస్ట్ నేను ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తున్నాను ఓవరాల్గా. మనకు తెలుగు స్టేట్స్ గురించి,
తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఏపీ. తెలంగాణలోనేమో ఉస్మానియా యూనివర్సిటీ అంటాం. ఓకే, మనకు ఏయూ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటేమో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు అండ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ కిందికి వస్తాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వస్తుంది ఏపీలో. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఓకే, ఆ కాలేజెస్ అనేటివి. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నా మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్, ఇది మీ జోన్. ఇప్పుడు మార్క్స్ చూద్దాం. ఓకే, ఓపెన్. ఇప్పుడు మనకు తెలంగాణ అనేసరికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఓకే, బీసీడీ, తర్వాత బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ అంటే ఇక నియర్లీ ఈక్వల్స్ టు ఓసీ అనుకోవాలి మనం. ఓకే, సో ఇది చూద్దాం. ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీకు మంచి ర్యాంక్ వచ్చేది పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. ఇది కట్ ఆఫ్స్ ఇచ్చిన, చూడండి కట్ ఆఫ్స్ ఇచ్చిన అంటే మనకు లాస్ట్ ఇయర్ 2024 కౌన్సిలింగ్ ద్వారా నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఓకే, ఓపెన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 2,01,744 ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్స్ 502 ఉన్నాయి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇది ఏయు, ఎస్వియు. ఓకే, మీరు ఏ స్టేట్ అయితే ఏ యూనివర్సిటీ కింద అయితే ఉన్నారో అది చూసుకోండి మీరు. ఓకేనా, 2 lakhsకి ఎంత ఉంది, 502. బట్ ఇక్కడ చూడండి 410 మార్క్స్ వస్తే చాలు మీకు కట్ ఆఫ్. ఓపెన్లో 410+ మార్క్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సింపుల్గా సార్ నాకు 440, 450 ఉంది సార్, నాకు సీట్ వస్తుందా చెప్పండి, నేను ఓపెన్ అంటే పాసిబిలిటీ ఉంది అని అర్థం. మీకు పాసిబిలిటీ ఉంది, కౌన్సిలింగ్లో అప్లై చేస్తూ లాస్ట్ ఫేజ్ వరకు చూస్తూ ఉండాలి, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీసీఏ వచ్చేసరికి మీకు 330 మార్క్స్ వస్తే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 419 వస్తే పాసిబిలిటీ ఉండే కట్ ఆఫ్, ఇప్పుడు 330 మార్క్స్ వస్తే మీకు చాయిస్ ఉంటుంది, సీట్ దొరికేది. ర్యాంక్ చూడండి 3,36,000. బీసీబీ 2,29,597, 380 మార్క్స్. 380 మార్క్స్ వచ్చింది అంటే బీసీబీ వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, బీసీసీ వాళ్ళకి 3,15,341. ఈ ర్యాంక్ని చూసి భయపడకండి. ఓకేనా, ఈ ర్యాంక్కి ఈ కట్ ఆఫ్ చూడండి 431 మార్క్స్కి కట్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్, ఈసారి 340 మార్క్స్కి కట్ ఆఫ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇదేది మనము ఏయు అండ్ ఎస్వి కూడా కంప్లీట్ చేద్దాం ఇప్పుడే. ఓపెన్లో 75,427, 601 మార్క్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. బట్ ఈసారి 460 మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఏయులా. బట్ అదే ఎస్వియులా ఇది 460, ఇది 450, ఆల్మోస్ట్ సేమే ఉంది, 10 మార్క్స్ అటు ఇటు. సో మీకు ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి సార్ 460 మార్క్స్ల ప్లస్లో ఉన్నాం మేము అంటే మీకు చాయిస్ ఉంది, ఇలా థింక్ చేయండి. ఓపెన్, ఇది ఓపెన్. అదే బీసీఏలో 445 మార్క్స్ లేదా ఎస్వి అయితే 430 మార్క్స్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది లాస్ట్ ఇయర్ కట్ 564, 558 మార్క్స్, బట్ ఈసారి 430, 445 ఇలా చూడండి. నెక్స్ట్ బీసీబీ మీకు ఎంత రావాలి, 430 మార్క్స్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. ప్రిడిక్షన్ ఇది మాత్రమే కదా మీకు కావాల్సింది, మీ ఎక్స్పెక్టెడ్ అంటే ఇదే కదా. లాస్ట్ ఇయర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ధైర్యం రావడం కోసం. ఎందుకంటే స్టూడెంట్స్ లాస్ట్ 5 years కంపేర్ చేసుకొని డిప్రెస్ అయ్యి కంటిన్యూగా ఎవ్రీడే ఏడుస్తున్నారు స్టూడెంట్స్, మాకు వస్తుందా రాదా, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలా సార్ అని. అందుకని ఇస్తున్నా లాస్ట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ 554 = దిస్ ఇయర్ 430 మార్క్స్ అనుకోండి. ఓకే, సో బీసీబీ 430 మార్క్స్ వచ్చినా లేదా 425 మార్క్స్ వచ్చిన ఎస్వీలా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ 554, 553. నెక్స్ట్ బీసీసీ చూడండి. బీసీసీ ఓయూలో అయితేనేమో 340 మార్క్స్ వచ్చినా, ఏయూలో 440 ఆర్ 380 మార్క్స్ వచ్చినా మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ 567 కట్ ఆఫ్ ఉన్నది కాస్త ఈసారి 440కి పడిపోయింది. 502 ఉన్న 380కి పాసిబిలిటీ ఉంటుంది ప్రిడిక్టెడ్. ఓకేనా, సో ఇది ఓపెన్ బీసీఏ, బీసీబీ, బీసీసీది. ఓకే, తెలంగాణ, ఏపీది. నెక్స్ట్ బీసీడీ చూడండి. తెలంగాణ 395 మార్క్స్ వస్తే పాసిబిలిటీ ఉంటుంది బీసీడీ. లాస్ట్ ఇయర్ 493 మార్క్స్ వచ్చిన చూడండి, 2,14,648 ర్యాంక్. ఇదేమో 2,24,955 ర్యాంక్, 2,29,439 ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. కానీ మనకు ఈ మార్క్స్ వస్తే తెలంగాణ వాళ్ళకి ఈ మార్క్స్ వస్తాయి. బీసీడీ ఏమో 395,
బీసీఈ ఏమో 385, మైనారిటీ వచ్చేసరికి 380 మార్క్స్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఏది తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ కింద. అదే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కింద, ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో బీసీడీకి 450 మార్క్స్ వస్తే పాసిబిలిటీ ఉంటుంది, 450. నెక్స్ట్ బీసీఈకి 365 మార్క్స్, 360, 365 అలా వస్తే పాసిబిలిటీ ఉంటుంది, సీట్ వచ్చే పాసిబిలిటీ. మైనారిటీలా 360 మార్క్స్ ఉండాలి. ఓకే, లాస్ట్ ఇయర్ 511కి కట్ ఆఫ్ అయింది, ఈసారి 360. లాస్ట్ ఇయర్ 482, ఈసారి 365. లాస్ట్ ఇయర్ 590, ఈసారి 450. అలా థింక్ చేయండి. నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీలో బీసీడీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 555 కట్ ఆఫ్, ఈసారి మాత్రం 425. నెక్స్ట్ బీసీఈకి లాస్ట్ ఇయర్ 532, ఈసారి 410 మార్క్స్కి మీకు పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 534 మార్క్స్ ఉండాలి, బట్ ఈసారి 410 మార్క్స్ ఉంటే సరిపోతుంది. 410, 400+ మార్క్స్ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఓకేనా. మీకు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నాకు నార్మల్ మెడికల్ కాలేజ్ వస్తుంది, నేను జాయిన్ కావాలన్నా వద్దా అని కూడా డౌట్ వస్తుంది. ఆ క్లారిటీ కూడా మీకు నెక్స్ట్ ఇవ్వబోతున్నాను. చూద్దాం నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఎలా ఉందో. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళది లాస్ట్ ఇయర్ 433 మార్క్స్, ఎస్టీ వాళ్ళది 443, కొంచెం ఎస్టీది ఎక్కువ ఉన్నది ఇక్కడ తెలంగాణలో. ఈసారి జస్ట్ 340 పెట్టుకోండి అన్న. ఎస్సీ వాళ్ళది 340 ఆర్ 330, నా గెస్ కరెక్ట్ అయితే 330+ కూడా అనుకుంటున్నా, చూద్దాం. 330+ మార్క్స్ ఉన్న మీకు పాసిబిలిటీ ఉంటుంది ఎస్సీ స్టూడెంట్స్కి. ఎస్టీ వాళ్ళకి 350 అన్న 340+ అన్న పాసిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నా క్లియర్గా. నేకున్న కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి, నా అనాలిసిస్ని బట్టి 330 to 340, 340 to 350 మార్క్స్ ఉన్న తెలంగాణలో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీలో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎస్సీ వాళ్ళకి 511 మార్క్స్ కట్ ఆఫ్, బట్ ఈసారి 395. చూడండి 100 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఎస్టీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 462, ఈసారి 440 మార్క్స్ మినిమం ఉండాలి. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ 4, ఇది సేమే ఉంది కదా సార్ అంటే ఇక్కడ కొంచెం చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ నెంబర్ని బట్టే నేను గెస్ చేసి చెప్తున్నా స్టూడెంట్స్ యొక్క స్కోర్స్ని తీసుకొని. ఎస్వియులా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ 500 మార్క్స్ వస్తే కట్ ఆఫ్ ఉంటే ఈసారి 380 మార్క్స్ కట్ ఆఫ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 458 ఎస్టీ స్టూడెంట్స్కి, ఎస్టీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 458 ఉంటే కట్ ఆఫ్ ఉండే, ఈసారి మాత్రం 345 మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ తగ్గొచ్చు, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ 100 మార్క్స్ కదా, ఇక్కడ మనకు ఎస్టీ వాళ్ళది వచ్చేసరికి ఇక్కడ 400 ఉన్నా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఏం టెన్షన్ తీసుకోకండి. ఏపీలో ఇక్కడ ఎందుకంటే 345 ఉంది కదా, అంతే. ఇది నాకు తెలిసి 400 కానీ ఓకే 380+ కానీ ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారము ఇది ఉన్న పాసిబిలిటీ ఉంటుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇది నెక్స్ట్ ఇక్కడ 345 మార్క్స్ వచ్చినా మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ 380 ఉన్న పాసిబిలిటీ ఉంటుంది మనకున్న దాన్ని బట్టి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ది మనం చెప్పడానికి కదా, యాక్చువల్గా ఓసీకి ఈక్వల్. నాకున్న కలెక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చేసిన అనాలిసిస్ బట్టి లాస్ట్ ఇయర్ 532 మార్క్స్కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 1,60,982 ర్యాంక్ ఉంటే ఈసారి 450 మార్క్స్ వచ్చినా మీకు పాసిబిలిటీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇదేది తెలంగాణలో. ఏపీలో ఈసారి మినిమం 500 మార్క్స్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్లో. ఓకేనా, ఈడబ్ల్యూఎస్లో మినిమం 500 మార్క్స్. ఇదేది 2024లో 623 మార్క్స్, బట్ ఈసారి మీకు 500 మార్క్స్ ఉన్న మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇది 2024లో 532, ఈసారి మీకు ఒక 450 మార్క్స్ ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫాస్ట్గా చెప్తాను ఒక్కసారి. ఇది ఆల్ ఇండియా సంగతి కాకుండా మన తెలంగాణ అండ్ ఆంధ్ర గురించి చెప్తున్నాను, ఏపీ స్టూడెంట్స్ గురించి. ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణ అయితే 410 మార్క్స్ ఓపెన్, బీసీ అయితే 330, బీసీబీ అయితే 380, బీసీసీ అయితే 340 ఉన్న పాసిబిలిటీ ఉంటుంది సీట్. ఏయూ అయితే 460 ఓపెన్, బీసీఏ 445, 430 ఏమో బీసీబీ,
ఓకే, నెక్స్ట్ బీసీసీ 440 ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. ఎస్యూ అయితే ఓపెన్ ఏమో 450 ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. ఇదే చూడండి మీరు. ఓకే, బీసీ ఏమో 430, ఓకే బీసీబీ 425, బీసీసీ 380 మార్క్స్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బీసీటీ వచ్చేసరికి ఓయూ అయితే 395, ఏయూ అయితే 450 లేదా 425 మార్క్స్. నెక్స్ట్ బీసీఏ అయితే ఓయూ అయితేనేమో 385, ఏయూ అయితే 365, 410 ఇలా చూడండి. నెక్స్ట్ మైనారిటీ అయితే 380, 360, 410 ఈ రేంజ్లో ఉంటే మీకు వస్తుంది. ఓకే, బీసీ అయితే 385, 365, 410 ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఇది 340, తెలంగాణ అయితే ఏపీ అయితే 395, 380 పెట్టుకోండి టార్గెట్. ఈ స్కోర్లు ఉన్నారు అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్నారు. ఎస్టీ అయితే 350, ఇది 440 కావచ్చు, 300 440 లేదా 400+ అలా ఉన్నా మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇది 345 ఉన్న పాసిబిలిటీ ఉంటుంది ఎస్వీలో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఇక 450, 500 ఉండాలి. ఓకే, ఉంటే మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ద్వారా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇంకా క్లారిటీ ఫైనల్కి పెట్టిన తర్వాత మనకు స్కోర్సు దాన్ని బట్టి ఇంకా క్లారిటీ వస్తుంది. ఏమైనా చేంజెస్ ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా నీట్ అప్ టు అడ్మిషన్స్ వరకు అండ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ క్లియర్గా ఇస్తాను. ఈ కాలేజ్ బాగుందా లేదా సార్ ఇక్కడ, ఎందుకంటే నా స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా మెడికల్ కాలేజెస్లలో ఉన్నారు, చాలా ఐఐటీలలో ఉన్నారు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో మీకు క్లియర్ పిక్చర్ ఇస్తాను. సో ఓకేనా. సో మీరు ఒకసారి ఫాలో అవ్వండి ఛానల్ని. అండ్ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏం జరిగిందంటే 570+ మార్క్స్ వచ్చినాయి, నియర్లీ 575+ అలా. నేను ఆ స్టూడెంట్ యొక్క ఈజీ వస్తుంది కదా 570 అంటే. స్టూడెంట్ ఏమంటుంది అంటే, నాకు సార్ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను, నా టార్గెట్ ఎయిమ్స్లో జాయిన్ కావాలి, సో నేను నెక్స్ట్ టైం 680, 670 మార్క్స్ తెచ్చుకుంటాను సార్, సో 690 మార్క్స్ తెచ్చుకొని నేను ఎయిమ్స్లో జాయిన్ అవుతాను అని అడిగింది. మేము చెప్పాము క్లియర్గా, వద్దు, నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, నీ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, ఎగ్జామ్ పేపర్ ఎలా ఇస్తాడో తెలియదు. సో ఈసారి చాలా ఇష్యూ అయింది 2024లో. సో మనం ఎస్టిమేట్ చేయలేము ఎన్టీ వాళ్ళని, సో నా మాట విని వద్దు అన్న. బట్ ఆ స్టూడెంట్ వినలేదు, జాయిన్ అయింది కోచింగ్ సెంటర్లో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు పెట్టింది. కానీ ఎవ్రీడే మోటివేషన్, నియర్లీ 5-6 టైమ్స్ చెప్పాను, కనిపించినప్పుడల్లా చెప్పాను ఆ స్టూడెంట్కి, లేదు నువ్వు ఇమ్మీడియట్గా జాయిన్ కావడానికి ట్రై చెయ్యి, నీకు వచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ వస్తుంది, 570 మార్క్స్ అంటే గాంధీ ఎయిమ్స్ రాకపోవచ్చు, నార్మల్ నెక్స్ట్ లెవెల్ కాలేజెస్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పాను. ఫైనల్గా ఆ స్టూడెంట్ జాయిన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సూర్యాపేట మెడికల్ కాలేజ్ దగ్గర జాయిన్ అయిపోయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈసారి రిజల్ట్ పేపర్ చూసిన వెంటనే ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడారు నా దగ్గర, సార్ నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డిసిజన్ లాస్ట్ ఇయర్ జాయిన్ కావడమే సార్ అని. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఒకవేళ కంటిన్యూ చేసింటే లాంగ్ టర్మ్ని మళ్ళీ 570 మార్క్సే వచ్చేది, లేదా 550. ఆ పేపర్ ప్యానిక్ అయ్యి ప్రెషర్ కూడా ఎక్కువ ఉండేది. సో అది అంత స్కోర్ వచ్చేదా రాదో కూడా మనం చెప్పలేం. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. మీకు ఒకవేళ స్కోర్ వచ్చి నార్మల్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అంటే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకే, మీరు టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ నార్మల్ కాలేజ్ బెటరా, ఎయిమ్స్ బెటరా, గాంధీ బెటరా, ఏది మీరు చెప్పండి అంటే ఎయిమ్స్ బెటర్ అని చెప్తాను, గాంధీ బెటర్ అనే చెప్తాను. కానీ నీ టైం అయిపోయింది, నీకు ఒక ఎక్స్పైరీ ఉంటుంది, ఆల్రెడీ నువ్వు కోచింగ్ తీసుకున్నావు, నీ బెస్ట్ నువ్వు ఇచ్చేసావు, నీ స్కోర్ అన్ఫార్చునేట్లీ తక్కువ వచ్చింది. ఓకేనా. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, నీకు నార్మల్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నువ్వు ఈ కాలేజ్లో జాయిన్ అవుతావు, జాయిన్ అయ్యి నీ యొక్క స్కిల్స్ పెంచుకో, నువ్వు చాలా సీరియస్గా వర్క్ చేసుకో. యాక్చువల్గా ఒక 10 years క్రితము బెస్ట్ కాలేజ్కి నార్మల్ కాలేజ్కి చాలా డిఫరెన్స్ ఉండే. ఎలా అంటే మనకు కమ్యూనికేషన్, సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఆ బెస్ట్ కాలేజీలకి ఎంటర్ అయితేనే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికేది క్లియర్గా. నార్మల్ కాలేజీలో ఉన్న వాళ్ళకు అంత గైడెన్స్ క్లియర్గా దొరికేది కాదు, ఎందుకంటే మొబైల్స్, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అంత ఫాస్ట్ లేకుండే కదా. కానీ ఇప్పుడు నువ్వు ఫారెస్ట్లో ఉన్న కాలేజీలో జాయిన్గా, ఒక ఫారెస్ట్లో వెళ్ళి కూర్చో, అక్కడి నుంచి కూడా నువ్వు
బెస్ట్ ఏమంటారు కోర్సెస్ తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని చెప్తున్నా, నీకు ఏ కాలేజ్ వస్తుంది అని అంటే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. మీరు థింక్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. 1 ఇయర్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీరు ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏది బెస్ట్ బుక్, ఎలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఎలా పట్టుకోవాలి ఆఫ్టర్ ఎంబీబీఎస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. పీజీ ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది, నువ్వు నార్మల్ కాలేజీలో ఉన్నా సరే. ఓకేనా? ఈ బెస్ట్ కాలేజ్ వస్తే వెరీ హ్యాపీ, నార్మల్ కాలేజ్ వచ్చినా మీరు దాన్ని బెస్ట్గా మార్చుకోండి అన్నది నా పాయింట్ అనమాట. సో లాంగ్ టర్మ్ అనేది తీసుకోకండి, క్లియర్గా చెప్తున్నా. మీకు ఒక కాలేజ్ వచ్చిందంటే జాయిన్ అవ్వండి అంతే. ఓకేనా? ఏదో 1-2 మార్క్స్ తోటి మిస్ అయ్యింది, నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొడతా అంటే అది డిఫరెంట్, అది మీ ఇష్టం. ఓకే, కానీ నా సజెషన్ అయితే టైం వేస్ట్ చేయకండి అనేది నా పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ నీట్ స్టూడెంట్స్ స్కోర్స్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడ్చి, ఒక పేపర్లో చూశాను, ఒక అమ్మాయి అండ్ వేరే ఇన్స్టిట్యూషన్ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. నేను మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను, లైఫ్కి ఒక సింపుల్ డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. లైఫ్ అంటే ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంకి జర్నీ, అంతే. మీకు సింపుల్గా నీట్ 650 వచ్చినాయి ఈ నీట్ ఎగ్జామ్లో. మీరు నెక్స్ట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు రిలాక్స్ ఉంటుంది, అక్కడ మళ్ళీ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ర్యాగింగ్ ఉండొచ్చు, లేదంటే ప్రొఫెసర్ చెప్పేది అర్థం కాకపోవచ్చు, ఎగ్జామ్ టఫ్గా అనిపించవచ్చు, బిగ్ ఛాలెంజెస్ ఉంటాయి. అదొక పెద్ద ప్రాబ్లం లాగానే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది నీట్ ఎగ్జామ్ దగ్గర, ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి జర్నీ, ప్రాబ్లం టు ప్రాబ్లం. లైఫ్ అంటేనే ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంకి జర్నీ. మరి రిలాక్స్ ఎప్పుడైతామో అంటే రిజల్ట్ వచ్చింది కదా, ఈ రిజల్ట్ నుంచి జాయిన్ అయ్యే టైం ఒకటి ఉంటుంది కదా, ఇది మీకు రిలాక్స్ టైం. ఈ టైంలోనే మీరు రిలాక్స్ అయ్యి, అది ఎంజాయ్మెంట్ అనొచ్చు, లేదా రిలాక్స్ అనొచ్చు, ఏదైనా అనుకోండి. మళ్ళీ ఒక ప్రాబ్లం, సరే ఎంబీబీఎస్ అయిపోయింది, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లా. నెక్స్ట్ పీజీ ప్రిపరేషన్ టెన్షన్ ఉంటుంది. సరే పీజీ అయిపోయింది, పీజీ అయిపోయాక ఇమ్మీడియట్గా నీకు ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేసినావు, పీజీ చేసినావు, ఇంకా నీకు అందరూ హాస్పిటల్ వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడికి రండి, నీకు 3 lakhs ఇస్తాం ప్యాకేజ్, 4 lakhs ఇస్తాం అని అంటారు అనుకున్నావు. ఇంపాసిబుల్. మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రతి స్టేజ్లో ఛాలెంజెస్ ఉంటాయి, ప్రతి స్టేజ్లో నువ్వు ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు బెస్ట్ డాక్టర్ అవుతావు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక డాక్టర్ వాళ్ళే నార్మల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా? కానీ తన స్కిల్ని డెవలప్ చేసుకొని ఫుల్ డెడికేట్ అయ్యి ఫ్యాషనేట్గా తీసుకొని చాలా నేర్చుకునేసరికి బెస్ట్ డాక్టర్ అయింది. జస్ట్ 5 minutes డాక్టర్ చూస్తారు 1100 ఫీజు తీసుకుంటారు. అలా డైలీ ఒక 20-30 పీపుల్ వెళ్తారు ఆ డాక్టర్ దగ్గరికి. వెరీ ఫేమస్ డాక్టర్ అనమాట. ఓకే, సో తను నార్మల్ మెడికల్ కాలేజ్లో చదివింది. ఆ డాక్టర్ యొక్క నేను క్లియర్గా చూశాను ఎక్కడ చదివింది, ఎంబీబీఎస్ ఏం చేసింది అని. ఎయిమ్స్ కాదు తను, గాంధీ మెడికల్ కాలేజ్ కాదు తను, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కాదు, నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఓకే తన స్కిల్ని డెవలప్ చేసుకొని, అంటే దాన్ని ఫుల్ ఫ్యాషనేట్గా తీసుకొని ఒక బెస్ట్ టాప్ మోస్ట్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. లిటరల్గా 5-10 minutesకి 1000 rupees. ఓకేనా? డైలీ 1000 rupees, 30 people వెళ్ళినా డైలీ 30,000, అంటే మంత్లీ నియర్లీ 10 lakhs 15 lakhs. ఓకే, ఇలా థింక్ చేయండి, మీకు మంచి ఆలోచన వస్తుంది. ఓకేనా? బెస్ట్ డిసిజన్ తీసుకోండి స్టూడెంట్స్. నేను మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, ఏవేవి డాక్యుమెంట్ తీసుకోవాలి, ఏ చిన్న డౌట్ వచ్చిందా నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్ 2026లో ఎవరైనా మీ జూనియర్స్ ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫౌండేషన్ ఇవన్నిటిని సింపుల్ వేలా మీకు క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్? నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.